హాయ్ అండి. పచ్చి పులుసు ఎప్పుడు చింతపండు పులుసుతో చేసుకుంటాం కదా, అలా కాకుండా పచ్చి మామిడికాయతో మామిడికాయ పచ్చి పులుసు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కప్పున్నర నీళ్లు పోసుకోవాలి. అందులో ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయని వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 2 నుంచి 3 విజిల్ రాణించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని మామిడికాయని ఓ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పైన తొక్కంతా తీసేసుకోవాలి. తొక్క అనేది ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చి పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద 2 ఎండుమిర్చిని ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందని ఈ విధంగా కాల్చుకుంటున్నాం. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. వేరొక గిన్నెలో ఇందాక ఉడకబెట్టుకున్న మామిడికాయని వేసుకొని టెంకకి గుజ్జు అనేది ఏమీ లేకుండా బాగా పిండుకోవాలి. ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి పల్ప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా పిండుకొని దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర వాటిని వేసుకోవాలి. అలాగే కాల్చుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మామిడికాయ గుజ్జులో వేసేసుకోవాలి. అందులో తగినన్ని వాటర్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంది అని నేను ఇక్కడ బెల్లం వేసుకోలేదు. తర్వాత దీనిలోకి తాలింపు వేసుకోవడానికి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం అన్నీ వేసుకొని కలుపుకున్న పచ్చి పులుసులోకి ఈ తాలింపుని వేసుకోవాలి. ఫైనల్ గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ గా అయిపోయే మామిడికాయ పచ్చి పులుసు చూశారు కదా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.